వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు, మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. చోరీ గ్యాంగ్లో 3 అరెస్ట్, మరో 3 పరారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిక. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ. కరీంనగర్లో భారీగా దరఖాస్తులు సమర్పించిన నాయకులు. కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కరీంనగర్ 1 హాస్పిటల్లో పరామర్శకు వెళ్లిన మంత్రి లిఫ్ట్ రోప్ తెగడంతో 2వ ఫ్లోర్ నుండి కింద పడ్డ మంత్రితో పాటు గన్మెన్లు. కరీంనగర్లో PMJ జ్యువెలరీలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కరుడు కట్టిన నేరస్తుడు బీహార్కు చెందిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్లో సిపి గౌసాలం నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ అయిన 3ని చూపించి కరుడుగట్టిన బీహారీ గ్యాంగ్ వివరాలు వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చోరీలో పాల్గొన్న 13 మందిలో 3ని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. మరో 10 మంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. PMJ జ్యువెలరీ షాప్లో చోరీలో ప్రత్యక్షంగా 5 దొంగలు పాల్గొని 82,02,000 రూపాయల విలువ చేసే 1,614 గ్రాముల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు అపహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక సమాచారం సేకరించిన పోలీసులు పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగిరా సింగ్, మెహతాబ్ ఖాన్, బీహార్కు చెందిన రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 51,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను, 2 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఉపయోగించిన ఆయుధాలు, చోరీకి గురైన బంగారు ఆభరణాలు రికవరీ కాలేదు. జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద 10,000 పెట్టి సిమ్ కార్డులు కొనుగోలు చేసి 2 మాసాల క్రితం తెలంగాణలోకి ప్రవేశించి ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకుల పేరు ఎక్కి నిర్వహించారు. పారిపోవడానికి ఈజీగా ఉన్న కరీంనగర్ PMG జ్యువెలరీ షాప్ను ఎంచుకొని మే 3న చోరీకి పాల్పడి పారిపోయారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను గుండాల అటవీ ప్రాంతంలో క్రేటా కారులో వచ్చిన సుబోధ్ సింగ్కు చెందిన వ్యక్తులకు అప్పగించి రఘునాథ్ మిశ్రా సమీపంలోని రైల్వే స్టేషన్ ద్వారా బీహార్కు పారిపోయారు. మద్దునూరు వద్ద లభించిన సెల్ ఫోన్, ధర్మపురి వద్ద వదిలేసిన బైక్, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి 3ని అరెస్ట్ చేశామని సిపి గౌస్ ఆలం తెలిపారు. మే 1న 5 సభ్యులు ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్లో దిగారని, మే 2న సుబోధ్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి ట్రైన్లో చంద్రపూర్కు చేరుకోగా అక్కడ 2 గుర్తు తెలియని వ్యక్తులు గడ్చందూర్ పరిసరాల్లోకి తీసుకెళ్లి 6 పిస్తోళ్లు, మ్యాగజైన్లు అందజేయగా వాటితో రఘునాథ్ ధర్మపురికి చేరుకున్నాడని తెలిపారు. మే 3న ధర్మపురి నుంచి కరీంనగర్కు 2 బైకులపై చేరుకుని PMJలో చోరీకి పాల్పడి తిరగబడ్డ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయారని సిపి చెప్పారు. వచ్చిన దారిలోనే ధర్మపురికి చేరుకున్న దొంగలు సనోజ్, రాధే, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్ వదిలి నడుచుకుంటూ గోదావరి దాటి మంచిర్యాల నుంచి ట్రైన్లో పరారయ్యారని తెలిపారు. మరో బైక్ మీద ఉన్న 2 రఘునాథ్ మిశ్రా నగలు ఉన్న బ్యాగ్లో గుండాల అటవీ ప్రాంతానికి చేరుకోగా అక్కడికి క్రేటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్, అపాచీ బైక్ అప్పగించి సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్లి ట్రైన్లో బీహార్ పారిపోయారని తెలిపారు. దొంగలు కరుడుగట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీప్గా పేరొందిన సుబోధ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉండగా 100 నుంచి 150 మందికి పైగా తన అనుచరులు పక్కా ప్లాన్లతో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఆ గ్యాంగ్ చోరీకి పాల్పడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. కరీంనగర్లో చోరీకి పాల్పడ్డ మిగతా వారిని పట్టుకునేందుకు, గోల్డ్ రికవరీ చేసేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సిపి గౌసాలం తెలిపారు. సీసీ ఫుటేజ్, శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో అంతర్రాష్ట్ర సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అందరినీ పట్టుకుంటామని సిపి ధీమా వ్యక్తం చేశారు. He operates from Bihar. Kani he has spent a lot of time in other jails also. So itanu ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ హీ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol Commissionerate also. So ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు.
హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత మంచి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దేవర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు కుటుంబానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే మానవత్వం అని నిరూపిస్తూ బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సాయాన్ని అందించారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన రైతు గుడ్ల రాజయ్య ఇటీవల జరిగిన టిప్పర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. రైతును పరామర్శించడానికి వెళ్లిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు జరిగిన లిఫ్ట్ ప్రమాదానికి గురై త్రుటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ రైతు చికిత్స పొందుతుండగా ఆసుపత్రి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి వెంటనే స్పందించిన మంత్రి రాజయ్య వైద్య చికిత్సల నిమిత్తం తక్షణ సహాయంగా 50,000 నగదును కేటాయించారు. మంత్రి సూచన మేరకు స్థానిక నాయకులు రైతుల ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ పోయినారు. మా దగ్గర డబ్బులు లేవు సార్ అని మేము దండం పెడితే మేము మా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం, కైకి చేసుకుంటా తిన్నట్టు లేకపోతే లేదు, వ్యవసాయం చేసుకుంటాం కానీ బాగా భూజాగా లేదు, చేసుకుంటా తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు సార్ అని దండం పెడితే 50,000 రూపాయలు. కరీంనగర్ సమీపంలోని చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకస్మికంగా సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారుల తీరు, మిల్లర్ల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని రైతులను ఇబ్బంది పెట్టకుండా వెనువెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో ఎక్కువ తూకం వేసినా, మిల్లుల వద్ద అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే ప్రజా ఆందోళన చేపడతామన్నారు. 2 టెండర్లలో రైతు అరగోసపడుతున్నాడు. 1 గంట అవుతుంది, 1 గంట పావైతుంది. రైతులు తన పండించిన పంటను రోడ్డు మీద వేసుకుని ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇంకొక 2-3 రోజులు చెడగొట్టే వానలు అయితే గిట్ట ఈ రైతు పండించిన ధాన్యం మొత్తం కూడా మొలకెత్తే పరిస్థితి వచ్చింది. రైతు రోడ్డు మీదకి వచ్చి మా పంట కొనండి అని చెప్పేసి ప్రభుత్వం మొరబెట్టుకునడంగా ఎవరికి కనికరం వస్తలేదు. మీరు పండించింది మేము ఎట్లా కొంటామో అట్లే, మేము ఏ ధర పెడితే ఏ గ్రేడ్ పెడితే ఆ గ్రేడ్కే కొనాలి. 40 కిలోల బ్యాగ్ మీరు 3 కిలోలు ఎక్కువ వేయాలి, 4 కిలోలు ఎక్కువ వేయాలి, 5 కిలోలు ఎక్కువ వేయాలి, మీ దగ్గర ఉంచుకుంటామని చెప్పి ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూసి పరిష్కరించింది. రైతు ఏం చేస్తాడు? బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలి. అమ్ముకుంటే తక్కువ ధరకు వస్తుంది. ప్రభుత్వ బాధ్యత కదా, పండించిన పంట మొత్తం కొనేది ప్రభుత్వ బాధ్యత కదా. తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తడిచిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం మొత్తం కొని ప్రభుత్వం భరించింది. ఆ యొక్క ఖర్చును ప్రభుత్వం భరించింది. రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ 1 ఆసుపత్రిలో పరామర్శకు వెళ్లిన మంత్రి లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. లిఫ్ట్ రోప్ తెగడంతో 2వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడిపోయారు మంత్రి. లిఫ్ట్లో కుదుపునకు గురైన మంత్రి స్వల్ప గాయాలకు గురై త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం మంత్రికి పెద్దగా గాయాలు కాకపోయినప్పటికీ ఆసుపత్రి నిర్లక్ష్యం, నిర్వాహకంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై మంత్రి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లిలో అదుపు తప్పిన లారీ మార్కెట్లోకి తీసుకెళ్లడంతో పలువురు రైతులకు గాయాలు కాగా కరీంనగర్ 1 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లారు. గాయపడ్డ వారిని పరామర్శించి 2వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లోకి కిందికి దిగుతూ ఉండగా రోప్ తెగి కింద పడ్డారు. మంత్రితో పాటు 4 లిఫ్ట్లో ఉన్నారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ, పేషెంట్లపై, పేషెంట్ అటెండెన్స్ సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ, పేషెంట్లపై, పేషెంట్ అటెండెన్స్ సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ప్రైవేట్ ఆసుపత్రులకు లేదని మంత్రి మండిపడ్డారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్లు పెట్టుకుని ఆసుపత్రి నడపడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఆసుపత్రిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి ఏంటి? అర్థం గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒక రాలే అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లను పెట్టకుండా బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించేట్టు హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. ఇంకా రాతపురం కంప్లైంట్ చేస్తున్నాడు మా పిఏ మా సార్ చేస్తున్నాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చాడు. ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు. ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి సార్ ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ అంటే మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ శాపంగా మారి ధాన్యం అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో రైతులు ఆందోళన దిగారు. కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం ఎండి కుప్పపోసి 25 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోతులు పెట్టి కొర్రీలు పెడుతూ రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు వెంటనే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. దాదాపు అరగంట సేపు ధర్నా రాస్తారోకో చేయడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చివరకు అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోజులుగా రైతులను ఇబ్బంది పెడుతూ రైతులను గోసపుచ్చుకుంటూ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులేమో ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం అని చెప్తా ఉన్నారు. కొనడం లేదు. రైతులు పండించిన పంటలు గిట్టుబాటు కాక రైతులు అరగాలం కష్టపడి అక్కడ పోసిన వడ్లను కూడా కుప్పల దగ్గర కావాలి ఉండలేక వడ్లు కూడా పోతూ ఉన్నాయి. ఏ గ్రేడ్ కింద పోతాయి. తర్వాత 2 లోన్లేమో కామన్ గ్రేడ్కి ఉన్నారు. ఇట్లాంటి అన్యాయమైన అరాచకాలు చేస్తూ ఉన్నారు. మిల్లర్లు డైరెక్ట్ రైతుకు సంబంధమే ఎక్కడ లేదు. మిల్లర్లు ఇదే ఈ ఫ్యాక్ట్ సెంటర్ల వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఆ మిల్లర్ల దగ్గర కనుక పంపించినాక మిల్లర్తో వాళ్ళు మాట్లాడి అన్లోడ్ చేపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ కటింగ్ ఎక్కువ కావాలంటున్నారు కదా మీరు రైతుతో మాట్లాడుకోమని బ్లాక్మెయిల్ చేస్తూ ఇటు మిల్లర్లు ఇటు ఫ్యాక్ట్ సెంటర్ వాళ్ళు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరిధాన్యం రైతులే కాదు సన్ఫ్లవర్ రైతులు సైతం రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు చేయాలని ఆదేశాలు లేవని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన సన్ఫ్లవర్ పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి దళిత కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఉమ్మడి జిల్లా ఎస్ఎస్ఎల్ పరిశీలకులు కొరవి అరుణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మానకొండూరు ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూత్న పద్ధతిలో జిల్లా ఎస్ఎస్ఎల్ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఖచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, అర్బన్ డీసీసీ అధ్యక్షులు అంజన్ కుమార్ అనుమతితో
కాంగ్రెస్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి ఆశావాహుల నుండి వారు దరఖాస్తులు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్ష పదవికి 5 దరఖాస్తులు వచ్చాయని, మండల అధ్యక్ష పదవి ఆశిస్తూ దాదాపు 10 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణకు అందజేయడం జరుగుతుందని, ఎటువంటి పైరవీలకు తావు లేకుండా స్థానిక నాయకుల సలహాలు సూచనల మేరకు కష్టపడ్డ కార్యకర్తలతోనే కమిటీల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈరోజు దరఖాస్తు చేసుకోలేని ఆశావాహులకు రేపటి వరకు అవకాశం ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత కాంగ్రెస్ నాయకులు, ఆశావాహులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యకు మరో పేరు శాతవాహన కావాలని శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాల సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరిగింది. వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని, దీనికి ప్రెసిడెంట్గా ఉపకులపతి వ్యవహరిస్తారని తెలియజేస్తూ విశ్వవిద్యాలయానికి మౌలిక వసతులు కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ ట్రస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ ట్రస్ట్కు సంబంధించిన రిజిస్టర్ కాపీని వెల్లడి చేశారు. ట్రస్ట్ సెక్రటరీ రిజిస్టర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యా వారోత్సవాల సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి, వర్సిటీ అభివృద్ధి పథంలో నడవడానికి కావాల్సిన మౌలిక వసతుల గురించి క్షుణ్ణంగా పరిశీలించమని, వీటిని దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా సంవత్సరంలో ప్రణాళికలు వేసి విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఏర్పాట్లకై ప్రయత్నాలు చేస్తామని, శాతవాహన విద్యా ట్రస్ట్ ముందుకు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ దీపిక, OSD2 VC డాక్టర్ హరికాంత్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సమన్వయాధికారి డాక్టర్ ఎస్ రమాకాంత్ పాల్గొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే పిలుపునిచ్చారు. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హిందూ సంఘాల ప్రతినిధులను కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటుగా ప్రతి స్టేషన్ పరిధిలో 24/7 వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పశువుల రవాణాపై 1977 నాటి గోవధ నిరోధక చట్టం, 1978 నాటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్, 1960 నాటి ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. పశువుల రవాణా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, పశువుల రవాణాపై అనుమానాల పేర్లతో రోడ్ల దిగ్బంధనలు, ఘర్షణాత్మక పరిస్థితులను సృష్టించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే రౌడీ సస్పెక్ట్ షీట్లు కూడా తెరవబడతాయని స్పష్టం చేశారు. గత సంవత్సరం 2 కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 8712537826కి లేదా నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ DSP 8712656410కి లేదా పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా నాచుపల్లి JNTUHలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఎడ్యుకేషన్ వారోత్సవాల్లో భాగంగా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ పి జితేందర్, డాక్టర్ పి శివాని కళాశాల సిబ్బందికి BP మరియు రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్ తనయ కవిత నేతృత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగను ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు నిర్వహించాలని TRS నిర్ణయించింది. కరీంనగర్లో జిల్లా తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రక్షణ సేనను కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేసేందుకు త్వరలోనే అన్ని స్థాయిల్లో జిల్లా, మండల, గ్రామ కమిటీలను వేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, దానికి సరైన వేదిక తెలంగాణ రక్షణ సేన అని జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని, కవితమ్మ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న రాజకీయ పార్టీల కంటే దీటుగా TRS పార్టీని బలోపేతం చేస్తామన్నారు. టాటా AAG హెల్త్ ఆధ్వర్యంలో కరీంనగర్లో రోడ్ సేఫ్టీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించేలా కరీంనగర్లో టాటా AAG సిబ్బంది, టాటా AAG ప్రొడ్యూసర్స్ మెంబర్స్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథి తెలంగాణ రీజనల్ మేనేజర్ వివేకానంద పాల్గొని మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీ మనం పాటించే నియమ నిబంధనలతో మరొకరికి నష్టం జరగకుండా ఉంటుందని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ రాజ్ కుమార్, సంధ్య, ASM శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, సీనియర్ CSM బోడకుంట నగేష్, ఆర్ సతీష్, కె సతీష్, SA పెంటమిది రాంప్రసాద్, ఏజెంట్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివార్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
జగిత్యాల ధర్మారం రహదారిపై చర్లపల్లి వద్ద రోడ్డు పక్కన కారు పార్క్ చేసి రోడ్డు దాటిన వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపాడు గ్రామానికి చెందిన పరశురాంగా గుర్తించారు. మృతుడు ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట హత్యనా లేదా మరేదైనా రోడ్డు ప్రమాదమా అనే కోణంలో విచారణ చేపట్టారు. కారు రోడ్డు పక్కన పార్కింగ్ చేసి దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ను నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నీట్ పేపర్ లీకుపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఏ తప్పిదం వల్లనే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. ఎన్టీఏ పరీక్షను రద్దు చేయడం వల్ల 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షలను కేంద్ర రాష్ట్రాల హక్కులను లాక్కొని విద్యా కేంద్రీకరణ వల్ల పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీకులు అవుతున్నాయన్నారు. గతంలో 2024లో నీట్, నెట్ పరీక్షలు లీకే రద్దయినప్పుడే ఎన్టీఏ పారదర్శకత, పరీక్షల నిర్వహణలో అనేక అనుమానాలు ఉన్నాయని, అయినా వాటిని సరిదిద్దుకోకుండా మళ్లీ వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నాయన్నారు. తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నీట్ లీక్ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు, మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. చోరీ గ్యాంగ్లో 3 అరెస్ట్, మరో 3 పరార్. కరీంనగర్ జిల్లా చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిక. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ. కరీంనగర్లో భారీగా దరఖాస్తులు సమర్పించిన నాయకులు. కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కరీంనగర్ 1 హాస్పిటల్లో పరామర్శకు వెళ్లిన మంత్రి లిఫ్ట్ రోప్ తెగడంతో 2వ ఫ్లోర్ నుండి కింద పడ్డ మంత్రితో పాటు గన్మెన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.